నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డెబ్బై రెండేళ్ల వయసులో సాహసం, 5642 మీటర్ల ఎత్తు, మంచు శిఖరం అధిరోహణ. డీఎస్సీపై అసత్యాలు ఆపండి, వైఎస్ఆర్సీపీ ఆరోపణలపై అసెంబ్లీలో చంద్రబాబు క్లారిటీ. తిరుమలలో గదుల దళారీ ముఠా గుట్టురట్టు, భక్తులను మోసగించే దళారులకు కఠిన చర్యలు. నకిలీ ఆధార్ కార్డులతో ఒకరు పట్టివేత, పోలీసు కేసు నమోదు. జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్ర రూపం, అత్యవసర సేవల నిలిపివేత. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం, పీజీఆర్ఎస్ లో వెల్లువెత్తిన వినతులు. మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ విపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నవ్యాంధ్రప్రదేశ్ వరకు ఇప్పటి వరకు 14 డీఎస్సీలు జరిగితే అందులో 11 నియామకాలు టీడీపీ హయాంలోనే జరిగినట్లు తెలిపారు. ఇంతవరకు అవినీతి జరిగిందని ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. కాబట్టి వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సభావేదికగా రాష్ట్ర ప్రజలకు స్పష్టతనిచ్చారు. మరోవైపు విద్యా వ్యవస్థ అభివృద్ధికి టీడీపీ చేసిన కృషిని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రస్తావించారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని గుర్తు చేశారు. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఎన్టీఆర్ సంస్కరణలు తెచ్చారని పేర్కొన్నారు. మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ఏ అని గుర్తు చేశారు. తాను సీఎం అయిన తొలినాళ్లలోనే పాఠశాలలు లేకపోవడంపై తక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను. అధ్యక్ష 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్లో ఉన్నారు. అధ్యక్ష ఒక్కడొచ్చి ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష, తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో వేరొకరి పేర్లతో గదులు పొంది వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠా ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం భగ్నం చేసింది. ఆగస్టు 16న అప్పటికి ఒక గది పొందిన వ్యక్తి మరో గుర్తింపుతో తిరిగి గది కోసం క్యూలో నిలబడ్డాన్ని సీఆర్ఓ కార్యాలయం సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతన్ని కేరళ మలప్పురం జిల్లాకు చెందిన పిఎం ఆషిక్ అలీ 32గా గుర్తించారు. అతని వద్ద 2 నకిలీ ఆధార్ కార్డులు, గది రిజిస్ట్రేషన్ స్లిప్, 800 రూపాయల నగదు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ అనే దళారి ఒక్కో గదికి 1000 రూపాయల చొప్పున ఇస్తామని తనను నియమించుకున్నట్లు ఆషిక్ విచారణలో వెల్లడించాడు. నకిలీ గుర్తింపు పత్రాలతో గదులు పొందడం, వాటిని దళారీకి అప్పగించడం తన పని అని, ఆ గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపాడు. ముఠాలోని ఇతర సభ్యులపై విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదు చేయడం జరిగింది. నకిలీ ఆధార్ కార్డుల ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు సాంకేతిక ఆధారంగా ముఠా వ్యవహారాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో వసతి భక్తుల కోసం మాత్రమేనని, దళార్ల ద్వారా గదులు కొనుగోలు చేయకూడదని, ఆధార్, ఫోటోలు, ఫోన్ నెంబర్లు వంటి వ్యక్తిగత వివరాలను అపరిచితులకు ఇవ్వకూడదని, అదేవిధంగా వసతిని సీఆర్ఓ కౌంటర్లు, టీటీడీ అధికారిక వెబ్సైట్, అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. ఎవరైనా దళారి డబ్బు తీసుకుని గది ఇప్పిస్తానని సంప్రదించినా లేదా అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నంబర్ 9866898630 లేదా టీటీడీ కాల్ సెంటర్ నంబర్ 155257కు సమాచారం ఇవ్వాలని భక్తులను కోరడమైనది. భక్తులను మోసగించే దళారులు, వారికి సహకరించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్ల ప్రజలు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసి నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ జయకృష్ణకు అర్జీలను అందజేశారు. ప్రతి అర్జీదారుల నుండి సమస్యను స్వయంగా వింటూ పరిష్కారం చూపుతానని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జయకృష్ణ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పారిశుద్ధ్యం మరియు యూడీఎస్ లైట్లు వంటి సమస్యలు అర్జీ రూపంలో తన దృష్టికి వచ్చాయని, ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కారానికి కృషి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో గత కొద్ది రోజులుగా పట్టి పీడిస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలు ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ సిబ్బందితో వార్డుల వారీగా పర్యవేక్షణ చేపడతానని తెలిపారు. జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. నిరసనను మరింత ఉధృతం చేస్తూ అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరించింది జూడాల సంఘం. నార్మల్గా 2024లో 2% 15% హైక్ ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు గవర్నమెంట్. కానీ అది ఇంకా జరగట్లేదు. 2 years 8 months 9 months ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. కానీ ఇంకా మాకు అసలు హైక్ అనేది ఇవ్వలేదు. ఈ 2 yearsలో అసలు ఇంకా వర్క్ ఎక్కువ పెరిగింది. నార్మల్గా ఓపీస్లో పేషెంట్స్ని చూడడం, వాళ్ళకి సర్వీస్ చేయడమే కాకుండా ఎక్స్ట్రాగా ఈ హాస్పిటల్ అని చెప్పి ఇంకా డబుల్ వర్క్ పెంచారు. అంత డబుల్ వర్క్ పెంచుతున్నా కూడా మేము అసలేం మాట్లాడకుండా మా వర్క్ మేము చేస్తున్నాం. అట్లీస్ట్ మాకు చెప్పిన హైక్ కూడా ఇవ్వట్లేదు అని మేము ఇప్పుడు న్యాయం కోరుతున్నాం. డిఎంఈ ఇంకా సూపరింటెండెంట్ ఆఫీసర్ మేము అందరినీ రిక్వెస్ట్ చేసి ఇంకా అసలు ఇంత చేయాల్సిన పని లేదనిపిస్తుంది. వాళ్ళు ఫస్ట్ 3% పెంచుతామన్నారు. తర్వాత మేము ఇట్లే ర్యాలీ చేస్తూ ఉంటే వాళ్ళు 7% వచ్చారు. కానీ మాకు మినిమం 15% ఇవ్వాలి. కానీ మా వాళ్ళు 15% కానీ ఒప్పుకోవట్లేదు. 30% కావాల్సిందే. ఎందుకంటే ప్రతి ఇయర్ జీడిపి పెరుగుతూ వస్తుంది. ఈ ఇయర్ ఇంకా 10% వరకు పెరిగింది. కానీ మాకు స్టైపెండ్స్ మాత్రం 15% పెంచడం ఎంతవరకు సమంజసం అని చెప్తూ ఉన్నారు. సో మినిమం 15 to 30% మాకు హైక్ కావాలని చెప్పేసి మేము ఈరోజు మొత్తం ఎమర్జెన్సీ కానీ బంద్ చేసాం. ప్రీవియస్ డే వరకు మేము ఓన్లీ నాన్ ఎమర్జెన్సీస్ ఒకటే మేము బంద్ చేసాం. కానీ ఈ రోజు నుంచి మొత్తం ఎమర్జెన్సీ కానీ బంద్ చేసి స్ట్రైక్ చేస్తున్నాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పుష్కరిణిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణి పరిసరాల్లో అవసరమైన చోట్ల గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు నీటి లోతు స్పష్టంగా తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కరిణి మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులకు అదనపు ఈవో సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్ఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, ఈఈలు సుధాకర్, శ్రీనివాసరావు, డిఈ చంద్రశేఖర్, విజిఓ సురేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో స్వామివారికి ప్రతిరోజు సమర్పించే తొలి ప్రసాదం ఏంటో, ఎలా చేస్తారో తెలుసా? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఆచారం, ప్రతి సేవకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. అందులో స్వామివారికి సమర్పించే తొలి నైవేద్యమైన నవనీత ప్రసాదం ఎంతో విశిష్టమైనది. తిరుమల ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ శాస్త్ర నియమాల ప్రకారమే ప్రతిరోజు ఉదయం స్వామివారికి మొదటగా పాలు, నవనీతం సమర్పించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ పూర్తయిన అనంతరం గర్భగుడి తలుపులు తెరిచి శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత స్వామివారికి సమర్పించే మొదటి నైవేద్యాన్ని బాలభోగం అని పిలుస్తారు. ఇందులో దర్శన గోక్షీరం అంటే స్వచ్ఛమైన ఆవు పాలు, అలాగే తాజా వెన్న అయిన నవనీతం సమర్పిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వాపర యుగంలో అవతరించిన శ్రీకృష్ణుడి రూపమే అనే విశ్వాసంతో ఈ నవనీతాన్ని సమర్పిస్తారు. బాల్యంలో వెన్నను ఎంతో ఇష్టపడే కృష్ణుడి స్మరణార్థంగా ఈ ఆచారం కొనసాగుతోంది. నవనీత ప్రసాదం తయారీ కూడా ఎంతో పవిత్రంగా, సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. సాధారణ ప్రసాదాల మాదిరిగా కాకుండా దీనికి ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో పెంచుతున్న దేశవాళీ ఆవుల నుంచి సేకరించిన పాలను మాత్రమే దీనికి ఉపయోగిస్తారు. ఈ పాలను పెరుగుగా మార్చి ఎలాంటి విద్యుత్ యంత్రాలు ఉపయోగించకుండా సంప్రదాయ కవ్వంతో
చేతితోనే చిలికి వెన్నను తయారు చేస్తారు. మట్టి పాత్రలు లేదా సంప్రదాయ గిన్నెలలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ సేవ కోసం టీటీడీ ప్రత్యేకంగా నవనీత సేవను ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా ఎంపికైన మహిళా భక్తులు ఉదయాన్నే గోశాలకు చేరుకొని గోవింద నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో వెన్నను తయారు చేస్తారు. ఈ విధంగా తయారైన స్వచ్ఛమైన తెల్లటి వెన్నలో కొద్దిగా మిశ్రీ లేదా పంచదార కలుపుతారు. అనంతరం దానిని వెండి పాత్రలో ఉంచి తులసి దళాలతో అలంకరిస్తారు. తర్వాత మంగళ వాయిద్యాలు, శంఖనాదాల మధ్య ఈ నవనీత ప్రసాదాన్ని గోశాల నుంచి ఆలయ గర్భగుడికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. సాధారణంగా ఈ ప్రసాదాన్ని తమలపాకులో పెట్టి పంపిణీ చేస్తారు. ఈ నవనీత ప్రసాదాన్ని స్వీకరించడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలలో జరుగుతున్న ఈ సంప్రదాయం కేవలం ఒక నైవేద్య ప్రక్రియ మాత్రమే కాదు. ఇది శ్రీకృష్ణుని బాల్య లీలలను గుర్తుచేసే పవిత్ర ఆరాధన. గోమాత పట్ల గౌరవం, సంప్రదాయాల పరిరక్షణ, భక్తి భావం, ఆగమ శాస్త్ర పరంపర అన్నీ కలిసి నవనీత సేవను తిరుమలలో అత్యంత విశిష్టమైన సేవలలో ఒకటిగా నిలబెట్టాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 224 అర్జీలను స్వీకరించామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, నాగార్జున, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలితో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులకు నేతన్న నేస్తం సరైన లబ్ధిదారులకు అందలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులను గుర్తించి నేతన్న హస్తం ఇవ్వాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి జిల్లా కలెక్టర్ను కోరారు. ఎవరికైతే మగ్గాలున్నాయో వాళ్ళందరికీ ఈ పథకం అందేది. కానీ ఇప్పుడు కొందరికి మాత్రమే అంది. అర్హులైనటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఎక్కడో దుబాయ్లోనో లేదంటే ఎక్కడో ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మేము ఏం చెప్తున్నామంటే అర్హులైనటువంటి దాదాపుగా 150 మంది యొక్క డీటెయిల్స్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి, మగ్గం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఎందుకంటే అసలైనటువంటి బెనిఫిషరీస్ని వదిలేసి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఎక్కడో లేనటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేది అసమంజసం అని ఈ సందర్భంగా కోరుతున్నాం. చనిపోయిన వాళ్ళకి కూడా ఇచ్చారని చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళు, అలాగే దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అసలు మగ్గమే లేని వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. సో సెలెక్టెడ్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, నిజమైనటువంటి హక్కు కలిగా రావాల్సినటువంటి వాళ్ళకి మొండి చేయి చూపడం అనేది అత్యంత దుర్మార్గం. నగరంలోని అన్నా క్యాంటీన్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఉదయం ఎంఆర్పల్లి వద్ద గల నగరంలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలతో కలిసి అల్పాహారం స్వీకరించి ఆహార నాణ్యతను పరిశీలించి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీతమ్మ నగర్ రోడ్, ఎంఆర్పల్లి, న్యూ మారుతినగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, మంచినీళ్ల కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు ఆహార పదార్థాలు స్వీకరించేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. స్వచ్ఛమైన, శుభ్రమైన త్రాగునీరు అందించాలని తెలిపారు. ఒక్కొక్కరు ఒక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు. ప్లేట్లు, పాత్రలు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఆహారం స్వీకరించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని తెలిపారు. ఆహార పదార్థాలు వృధా చేయకుండా తగినంత వడ్డించాలని తెలిపారు. అన్నా క్యాంటీన్లలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, కాలువల్లో చెత్త లేకుండా తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మంచినీళ్ల గుంటను అధికారులతో కలిసి పరిశీలించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.
చంద్రగిరి సమీపంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. దీంతో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రివేళ పొలాలకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన చోట హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏనుగుల దాడుల్లో పంట నష్టంపై తక్షణ నివేదికలు రూపొందించాలని, పంట నష్టానికి అటవీ శాఖ ద్వారా తక్షణ పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పవన్ వెల్లడించారు. ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిరంతర నిఘా పెట్టాలని అన్నారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మైకులు, మొబైల్ సందేశాల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ఏనుగుల కదలికల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎర్రవారిపాలెం పరిసరాల్లో 2 గుంపులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. రాత్రివేళ పంట పొలాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయి. పంటలు, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు పవన్ ఆదేశించారు. అటవీ శాఖ సూచనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విస్తరిస్తున్నారు. నాగుల పంచమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడిన మల్లారెడ్డి తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నాగుల పంచమి రోజున శ్రీవారి ఆశీర్వాదంతో తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జరుగుతోంది. మంచి అడ్మిషన్లు జరిగాయి. గతేడాది నా పుట్టినరోజు సందర్భంగా వచ్చి స్వామివారిని మొక్కుకున్నా. భగవంతుడి దయతో యూనివర్సిటీకి కావాల్సిన భూమి, భవనాలు, అనుమతులు అన్నీ వచ్చేశాయి. ఈ రోజు తిరుపతిలో డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించాం. అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. ఈ రోజే ప్రారంభోత్సవం జరుగుతోంది. తెలంగాణలో మాకు 50,000 మంది విద్యార్థులు, 10,000 మంది టీచర్లు ఉన్నారు. తెలంగాణ నుంచి వచ్చి తొలిసారిగా ఆంధ్రాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. మంచిగా ఆదరణ ఉంది. పిల్లలను ప్రపంచస్థాయి డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనేదే మా లక్ష్యం. మారుతున్న ప్రపంచ సాంకేతికతలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలనేదే మా తపన అని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. మరోవైపు కింది స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మల్లారెడ్డికి పేరుంది. తెలంగాణలో మల్లారెడ్డి విద్యాసంస్థల పేరుతో అనేక ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. అయితే తన విద్యాసంస్థలను పొరుగున ఉన్న రాష్ట్రాలకు కూడా విస్తరించాలనే ఆలోచనలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే 2025లో తిరుపతిలో ఓ ఇంజనీరింగ్ కాలేజీని కొనుగోలు చేశారు. గతేడాది నవంబర్ నెలలో తిరుమలకు వచ్చిన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తిరుపతిలో ఓ ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేసినట్లు వివరించారు. శ్రీవారి దయతో దేశవ్యాప్తంగా మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తన మనసులో మాట చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నాగపంచమి సందర్భంగా సోమవారం రోజున తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులతో కలిసి మల్లారెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించిన ఈరోజు పిల్లలతోటి, టీచర్లతోటి ప్రారంభోత్సవం. ఈరోజే అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు ప్రారంభోత్సవం. అందుకే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అందరం కుటుంబ సభ్యులతో వచ్చినాం. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం చాలా బాగుంది. ఎందుకంటే నాది ఒకటే, తెలంగాణలో మాకు 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాలో ఫస్ట్ టైం, మొదటిసారి నేను తెలంగాణ నుంచి వచ్చి ఒకసారి యూనివర్సిటీ పెట్టిన ఇక్కడ మంచి ఆదరణ ఉంది. నాది ఒకటే ఏం, పిల్లలను మంచిగా ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను తయారు చేయాలనే నా తపన, నా ఆలోచన. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ స్కిల్ తోటి కూడుకున్న ప్రపంచం తయారైంది. దాన్ని తగ్గట్టుగా మన ఇక్కడ ఆంధ్రలో కూడా మన తెలుగు బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఏఐ మాదిరిగా ఏఐ స్టూడెంట్ని తయారు చేయాలి. నైపుణ్యం తోటి, స్కిల్ తోటి, టెక్నాలజీ తోటి మంచి ఇంజనీర్ తయారు చేయాలనే తపనతోటి, ఆలోచనతోటి, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉన్నది. అందరికి కూడా ధన్యవాదాలు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆలయంలో ఉదయం 10:13 శుభముహూర్తంలో ఉపకులపతి ఆచార్య టాటా నరసింహారావు, ఆచార్య ఎం భూపతి నాయుడు చేతుల మీదుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం ఉపకులపతి, రిజిస్ట్రార్ ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు హరిచరణ్, కౌశిక్, వినయ్ ఆగమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. నవరత్నాలు, బంగారు, వెండి కాసులు, ఇతర కానుకలు సమర్పించారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మా యూనివర్సిటీ పిల్లలే కాకుండా ఇక్కడ రోజు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలామంది ఒక రోజులో మినిమం 4-5 వేల మంది ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇంకా ఈ ఆలయంలో కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము దీని అభివృద్ధికి ఎస్వి యూనివర్సిటీ నుంచి కూడా మంచి తోడ్పాటు అందించి ఇక్కడ ఇంకా ప్రజలు ఇంకా ఎక్కువ మంది ఇక్కడ దర్శించుకునే విధంగా కూడా సౌకర్యాలు కల్పించాలని కూడా మేమంతా కూడా నిర్ణయించడం జరిగింది. కార్మికుల కష్టానికి తగిన జీతాలు ఇచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిర్ణయాలు తీసుకోవాలని భారతీయ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్ కుమార్ స్పష్టం చేశారు. భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు 17న ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద కార్మికుల కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆకుల సుబ్రహ్మణ్యం, సతీష్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం అన్ని సంఘాల నాయకులు, కార్మికులతో కలిపి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆకుల సతీష్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల కష్టానికి తగిన జీతాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్మికుడికి ప్రభుత్వ ఉద్యోగినితో సమానంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ బోనస్లు ఇవ్వాలని, ప్రత్యేక కార్మిక చట్టాలు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి కార్మికులకు జాతీయ కనీస వేతనాన్ని నెలకు 30,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. టీటీడీ, దేవాదాయ శాఖ, అవుట్సోర్సింగ్ శాఖలో పనిచేసే కార్మికులకు టీటీడీ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా తిరుపతి గ్రామీణ ప్రాంతాల్లోని వడ్రంగులకు వారు తయారు చేసిన వస్తువులను విక్రయించేందుకు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. సూలూరుపేట సమీపంలోని శ్రీ సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్నారు. చివరగా నాయి బ్రాహ్మణుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న కార్పొరేట్ హెయిర్ కటింగ్, బ్యూటీషియన్లో నియంత్రించాలని కోరారు. అనంతరం కార్మికుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్కు ఆకుల సుబ్రహ్మణ్యం, సతీష్ కుమార్ రాయల్ అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కార్మికుల న్యాయమైన కోరికలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ స్థానిక ప్రాబ్లమ్స్ కూడా దీనిలో ప్రస్తావన ఎత్తాము. దానిలో వచ్చి టీటీడీ వాళ్ళకి క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలా, దాన్ని మేము చాలా కాలంగా అడుగుతుంటే దాని ప్రొసీడింగ్స్ ఇచ్చారు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. లడ్డు, వడ, మెడికల్ ఫెసిలిటీ, దర్శనము, ఐడి కార్డులు ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తుంటే ప్రొసీడింగ్స్ ఇచ్చారే కానీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాము. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో వినాయక చవితి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ జయకృష్ణను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వినాయక చవితి వేడుకలు, నిమజ్జనానికి కావలసిన సదుపాయాలపై కమిషనర్ కు విన్నవించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సామంచ శ్రీనివాస్, ఆర్సీ మునికృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ వినాయక చవితి అని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలని కోరినట్లు తెలిపారు. కమిషనర్ జయకృష్ణ సానుకూలంగా స్పందించారని, వినాయక చవితి నిమజ్జనానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను నగరపాలక సంస్థ నుండి అందజేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అవసరమయ్యే పారిశుద్ధ్యం, లైటింగ్, బ్యారికేడ్లు, నీరు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లను నగరపాలక సంస్థ తరపున చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. గణనాథుని పూజించడం ద్వారా సకల శుభాలు అందుతాయని తెలిపారు. రేపు నెల 14వ తేదీ వినాయక చవితి జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు నిమజ్జన కమిటీ కన్వీనరు మరియు కబ్బిర్ సభ్యులందరం కూడా వచ్చి కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, కమిషనర్ గారు ఇచ్చి రేపు జరగబోయే నిమజ్జనం కూడా బాగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి బ్రహ్మాండంగా చేయాలని, ఇబ్బంది లేకుండా
భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము అందరం కోరడం జరిగింది. భక్తులు కూడా వాళ్ళు కూడా సహకరించాలి. తిరుపతిలో ఒక ప్రతిష్టాత్మకంగా జరిగే వినాయక నిమజ్జనం కనీసం 1000 విగ్రహాల పైన పెడుతున్నారు. పెట్టే నిమజ్జనం కమిటీ సభ్యులందరూ కూడా చెప్తున్నాం, ప్రశాంతంగా జరగాలి, అందరం కూడా కలిసి వినాయక చవితి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విగ్రహాలన్నీ సామూహికంగా నిమజ్జనం పూర్తి కావడానికి అవసరమైనటువంటి అక్కడ మేము తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి నీటి తటాకాన్ని పూర్తిగా నీటితో నింపి ఉంచాలని, వీలైనంత తొందరగా దానికి సమాంతరంగా మరో నీటి కుంటను కూడా తవ్వి సిద్ధంగా ఉంచాలని చెప్పి లైటింగు, బ్యారికేడింగు, అదేవిధంగా క్రేన్లు, మన క్లీనింగ్ సంబంధించినటువంటి పారిశుద్ధ్య నిర్వహణ, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని కమిటీ యొక్క తాత్కాలిక కార్యాలయానికి కూడా స్థలం కేటాయించాలని చెప్పి వారికి కోరడం జరిగింది. మొదటిసారిగా వారు పీజీఆర్ఎస్లో బాధ్యతలు చేపట్టే క్రమంలో వినాయక స్వామి యొక్క ఆశీస్సులతోటి వినాయక స్వామి పండుగకు చేయాల్సిన ఏర్పాట్ల యొక్క వినతిని తీసుకోవడం ఆయన ఆనందంగా, సంతోషంగా కూడా వ్యక్తం చేయడం జరిగింది. రానున్నటువంటి పండుగను ప్రశాంతమైన వాతావరణం నిర్వహించుకోవడానికి ఈ నెల 20వ తారీఖు కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో అన్ని ప్రభుత్వ అధిపతులతోటి సమావేశం కూడా నిర్వహించుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల స్థిరమైన వినియోగంపై అవగాహన కల్పించేందుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 2 రోజుల జాతీయ స్థాయి వర్క్షాప్ను ప్రారంభించారు. ఎస్వీయూ సెనేట్ హాల్లో జాతీయ వర్క్షాప్ ఎస్వీయూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రూసా ఫేజ్ 2 కింద ఎన్విరాన్మెంటల్ ఆడిటింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ న్యాచురల్ రిసోర్సెస్ అనే అంశంపై 2 రోజుల జాతీయ స్థాయి లెక్చర్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 17, 18 తేదీల్లో ఎస్వీయూ సెనేట్ హాల్లో జరుగుతున్న ఈ వర్క్షాప్ను ఉపకులపతి ప్రొఫెసర్ టాటా నర్సింగారావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ నర్సింగారావు, ప్రొఫెసర్ దామోదరం సిటీ కేబుల్తో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల స్థిరమైన వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ వర్క్షాప్లో NARL శాస్త్రవేత్తలు, APBCB అధికారులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి దామోదరం కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ టాటా నర్సింగారావు ఎస్వీయూ పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల స్థిరమైన వినియోగంపై అవగాహన కల్పించడం కోసం ఈ జాతీయ వర్క్షాప్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. లెట్స్ ఆడిట్ టుడే ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో అనే నినాదంతో విద్యార్థులు, పరిశోధకులు భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడే దిశగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థిపై ఉందని, ఆ దిశగా యువత కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను వాడడం నిషేధించాలని, పర్యావరణ రహిత భారతదేశంగా తీర్చిదిద్దేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యూవీ రేడియేషన్ భూమి మీద రావడం వల్ల మన స్కిన్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం పీల్చే గాలి, మనం బయటకు వెళ్తే మన మీద పడే వెలుతురులో పొల్యూషన్, మన వాటర్లో పొల్యూషన్, ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే రూల్స్ పాటించాలండి. మనం స్టార్టింగ్ ల్యాబ్లో మనం చేసే ఎక్స్పెరిమెంట్, కిచెన్లో మనం వండే వంట, బయటపడేసే ప్లాస్టిక్ అని ఇవన్నీ, వీటన్నిటి నుంచి ఆడిటింగ్ అనేది మొదలవుతుంది. రూల్స్ పాటించడం, దాన్ని డిసిప్లిన్డ్గా ఉండడం, మనం ఎన్విరాన్మెంటల్ దాన్ని జాగ్రత్తగా తీసుకుని వాటిని పొల్యూషన్ లేకుండా ఎంతవరకు దాన్ని మినిమైజ్ చేయగలము, కంట్రోల్ చేయగలము. ఈ పద్ధతినే ఆడిటింగ్ అంటారు. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం అయితే ఇండస్ట్రీలను ఆపలేము, ప్లాస్టిక్ని ఆపలేము, వీటన్నిటిని ఆపలేము, బట్ వాటిని కంట్రోల్ చేయడం అలాగే దట్ ఈజ్ ఆడిటింగ్ అండి. ఆడిటింగ్ మీద అవగాహన కోసం మా పిల్లలందరికీ రావడం కోసం ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం. చాలామంది ఎక్స్పర్ట్స్ వచ్చారు వేరియస్ కాలేజెస్, యూనివర్సిటీ నుంచి. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ ప్రోగ్రామ్ టుడే. అండ్ దెన్ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. EIA ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఆడిటింగ్ అనేది కంపల్సరీగా చేస్తూ పోతే మనం కూడా గ్రీన్ సిటీగా, గ్రీన్ ఇండియాగా మనం డెవలప్ కావచ్చు. దీనికోసం EIAని ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఫాలో కావాలి. ప్రతి విద్యార్థి, ప్రతి ఎంప్లాయీ దీన్ని అడాప్ట్ చేసుకొని స్వతంత్రంగా, ఫ్రీగా అన్ని స్వేచ్ఛా వాయువుల్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి లోకల్ బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,59,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,270 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,42,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 247 రూపాయల 40 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
32 వయసులో సాహసం 5,642 మీటర్ల ఎత్తు మంచు శిఖరం అధిరోహణ. డీఎస్సీపై అసత్యాలు ఆపండి. వైఎస్ఆర్సీపీ ఆరోపణలపై అసెంబ్లీలో చంద్రబాబు క్లారిటీ. తిరుమలలో గదుల దళారీ ముఠా గుట్టురట్టు. భక్తులను మోసగించే దళారులకు కఠిన చర్యలు. నకిలీ ఆధార్ కార్డులతో ఒకరు పట్టివేత. పోలీసు కేసు నమోదు. జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్ర రూపం. అత్యవసర సేవల నిలిపివేత. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. పీజీఆర్ఎస్ లో వెల్లువెత్తిన వినతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.